అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 14వ భాగము 86 నుండి 92 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. సర్వకాలములను సాకారమై కాళి దుష్ట ప్రాణికోటి తొలగజేసి, సర్వకాలములను సాకారమై కాళి దుష్ట ప్రాణికోటి తొలగజేసి, రమ్యరీతితోడ రక్షించి పూజించు, రమ్యరీతితోడ రక్షించి పోషించు కాళికాంబతనయా కనుము కృష్ణ. అన్ని కాలాల్లోనూ నిరాకారమైన శక్తి కాళి సాకారమై దుష్ట ప్రాణుల్ని దునుమాడి మిగిలిన వారిని శిష్టుల్ని కాపాడి పోషిస్తూ ఉంటుంది. అంటే నిరాకార రూపంలో అన్నింటికీ శక్తినిచ్చే తల్లిగా భాసిల్లే ఈ తల్లి నిరాకారంతోనే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ తల్లి మన శరీరంలోనూ ఉంటుంది. ఎందుకని? ఆ చిత్శక్తి యొక్క తేజో ప్రమాణం మనలో ఉంటేనే దానినే ప్రాణం అంటున్నాం. ఆ తేజో అణువు మనలో ఉన్నంతకాలమే మనం మనుషులుగా వివిధ నామాలతో వివిధ రూపాలతో ఉంటాం. ఆ తేజో అణువు ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆ శక్తి వెళ్ళిపోతే మృతమే అవుతుంది. అందుకని నీలో నాలో మనలో అందరిలో ఆ తల్లి ఉంది. కానీ మనం దర్శించలేం. ఆ తల్లి సాకారం అయ్యేది కాళీమాత రూపంలో. ఆ రూపంతోనే దుష్ట శిక్షణ, అసుర సంహారం మొదలైనవి లోక కళ్యాణార్థం చేస్తుంది. సృష్టిస్థితి లయకారకులైన త్రిమూర్తులనే సృష్టించిన తల్లి అన్ని కాలాల్లోనూ దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ కావిస్తూ ఉంటుంది. త్రిమూర్తులు వారి శక్తికి మించి కార్యాలు చెయ్యలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ బాధ్యతను తానే స్వయంగా చేపట్టి వాటిని పూర్తి చేస్తుంది ఆ తల్లి. పలు పురాణాల్లో ఇలాంటి ఘటనల్ని చూడగలం అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు కాళీమాత యొక్క సమర్థత్వాన్ని, సర్వప్రాణులలో ప్రాణరూపంగా తేజోరూపంగా అంతఃశక్తిగా ఉన్న విషయాన్ని మనకి తెలియచేశారు. దివ్యతత్వ విధులు త్రిగుణముల్ వర్జించి అమ్మ చెంత చేరిరి ఆర్తితోడ. దివ్యతత్వ విధులు త్రిగుణముల్ వర్జించి అమ్మ చెంత చేరిది ఆర్తితోడ. ముక్త సంగులగుచు మోక్షాధిపతులైరి, ముక్త సంగులగుచు మోక్షాధిపతులైరి కాళికాంబ తనయ కనుము కృష్ణ. దివ్యతత్వం తెలిసిన వాళ్ళు సత్వరజస్తమో గుణాల్ని వదులుకొని ఆర్తితో ఆ తల్లి వద్దకు చేరారు.
బంధాలను విడిచిన కారణంగా వారు మోక్షాన్ని పొందగలిగారు. భక్తులైన వాళ్ళు కాళీమాత దివ్యమైన తత్వాల్ని తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తనని సరిదిద్దుకోవాలి. దీనికి అడ్డుగోడగా నిలిచే త్రిగుణాలను వర్జించి తపనతో ఆర్తితో ఆ తల్లిని చేరటానికి ప్రయత్నం చేయాలి. ఈ 3 గుణాలు కళ్లకు కట్టిన గంతలు లాంటివి. ఈ గంతలు మన జ్ఞాన దృష్టిని మసకపరచటం వల్ల కంటి ఎదురుగా ఉన్న ఆ తల్లిని గుర్తించలేము. మరి పరమాత్మ, అమ్మ, పరాశక్తి వీళ్ళందరూ కూడా గుణాతీతులు. అందుకే మనం అష్టోత్తరంలో చెప్పేటప్పుడు ఓం గుణాతీత గుణాయై నమః అంటే గుణాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉన్నవారు. ఆ అతీతమైన స్థితినే ఒక గుణంగా భావిస్తే మనం గుణాతీత గుణాయ నమః ఉంటారు. కనుక ఆ గుణాతీత స్థితికి వెళ్ళాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహమే కావాలి అంటున్నారు. అది మనని కప్పి ఉంచినంతకాలం, ఆ గుణయుతులమై ఉన్నంతకాలం ఆ తల్లి చేసే సౌజ్ఞల్ని భాషల్ని కూడా మనం తెలుసుకోలేం. అంధుడికి ఒక అందమైనటువంటి వస్తువుని చూపించి వర్ణించి చెప్పమని అంటే చూడలేని విధంగానే నిర్గుణుడై ఆ తల్లి చెంతకు చేరినప్పుడు ఆమె వారి స్థితిని గుర్తించి వారికి మోక్షాధిపత్యాన్ని కలగచేస్తుంది. ఎందుకని ఆ నిర్గుణుడైన తరువాత లోటుపాట్లు కాని, లోపం కాని, మంచి చెడులు కాని, కోపము తాపము కాని ఇంకా ఏమీ ఉండవు. ఈ గుణాల వల్లే కదా సహజంగా మనం చెప్పుకునే సత్వగుణము, రజోగుణము, తమోగుణము గుణాలు 3 అయినా కూడా వాస్తవానికి అవి ప్రకృతి రూపంలోకి వచ్చిన తర్వాత ఆ త్రిగుణాల వల్ల ఏర్పడినటువంటి ఈ ప్రపంచము ఒక గుణం మరి ఒక గుణంతో కలుస్తాం వల్ల ఇంకొక కొత్త గుణం పుడుతుంది. సత్వగుణం రజోగుణంలో కలిసింది, అప్పుడు సత్వ రజోగుణం అయింది. ఈ సత్వ రజోగుణం తమో గుణంతో కలిసింది, సత్వరజస్ తమో గుణం అయింది. రజోగుణం తమో గుణంతో కలిసిద్ది, అప్పుడు రజస్ తమ గుణం అయింది. తమో గుణం మళ్ళీ సత్వగుణంతో కలిసింది, కలిసినప్పుడు తమ సత్వగుణం అయింది. ఇలా కలిసి కొత్తగా మారినటువంటి గుణాలు అనుక్షణం మారుతూ మారుతూ కొన్ని వేల లక్షల దాదాపు కోట్ల గుణాలుగా మారాయి. కానీ బేసిక్ గుణాలు, మూల గుణాలు మాత్రము సత్వరజస్తమో గుణాలే. ఇది చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. కేవలం గుణాల వల్లే అని ఆ గుణాలు సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనే చెబుతారు. ఆ గుణ ప్రభావం వల్ల ఇలా జరిగింది అని చెప్తారు. అలాగే త్రిమూర్తులకు కూడా సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమో గుణాన్ని అంట చేశారు. అయితే అది కొంచెం దాటి వచ్చిన తర్వాత విస్తృతంగా చూసుకున్న తర్వాత ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలవటం వల్లనే అనేక వేల లక్షల గుణాలుగా మారాయి. మనం కూడా ప్రకృతిలో చూద్దాము. ఇవాళ రోజున భూమండలంలో దాదాపు మన వాళ్ళు లెక్కలు వేసే ప్రకారం 620 కోట్లు, 625 కోట్ల జనాభా ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ. 84 లక్షల జీవరాశుల్ని వదిలేస్తే వాటిలో ఉత్తమమైనటువంటి జన్మగా భావించబడే ఈ మానవ జన్మలో మానవులు 620 కోట్ల మంది ఉన్నారు. మరి సరిగ్గా చూస్తే ఏ ఒక్క ఇద్దరూ కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఒకేలాగా ఉండరు, ఒకేలాగా ఆలోచించరు, ఒకేలాగా ప్రవర్తించరు, ఒకేలాగా తమ భావాల్ని వ్యక్తీకరించరు. కారణం ఏమిటి? కేవలం 3 గుణాల వల్లనే మానవుల సృష్టి జరిగింది, మానవులలో 3 గుణాలే ఉంటాయి అని చెప్పుకునేటట్లయితే మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఒకలాగానే ఉండొచ్చుగా. ఇవాల్టి నుంచి సంవత్సరం వరకు, 10 సంవత్సరాల వరకు ఒకే తీరుగా ఆలోచిస్తాం, ఒకే రకంగా పెరగటం, ఒకే రకంగా రోగం రావటం, ఒకే రకంగా భోజనం చేయటం, ఒకే రకంగా ఆచరించటం, ఇవి జరగవు. కారణం ఏమిటి అంటే ఈ మూల గుణాలు అయినటువంటి, మూల ప్రాకృతిక గుణాలైనటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణాలే అయినా
ఇవి గుణాలు అనుక్షణము ఒకదానితో ఒకటి సంయోగం వల్ల కలవటం వల్ల కొన్ని లక్షల కోట్ల గుణాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకృతిలో ఏ ఒక్క ఇద్దరు కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఒక్కలాగా ఉండరు. ఈ అనేక రకాల గుణాలు ఉన్నాయి, కానీ మూల గుణాలు 3 అనేది మాత్రం మనం మరచిపోకూడదు. కనుక ఆ కాళీమాతని సేవిస్తే, ఎందుకని ఆవిడ గుణాతీత గనక మనం కూడా గుణాతీతులమై భవబంధరహితులమై ఆ తల్లి సాయుధ్యాన్ని, సామీప్యాన్ని, సారూప్యాన్ని అంటే ఏదో ఒక విధమైన ఈ వాటిలో ముక్తిని పొందగలుగుతాము అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు పై పద్యంలో తెలియచేశారు. కల్మషాల కలిని ఖండించు కాళిక, కలియుగాన శక్తి కాళిగాంబ. కల్మషాల కలిని ఖండించు కాళిక, కలియుగాన శక్తి కాళికాంబ. గండములను బాపు ఘనమూర్తి కాళికరా, కల్మషాల కలిని ఖండించు కాళిక, కలియుగాన శక్తి కాళికాంబ. గండములను బాపు ఘనమూర్తి కాళికరా, ఘనమూర్తి కాళిరా. కాళికాంబ తనయ కనుము కృష్ణ. కలుషితమైన కలి లక్షణాలను శ్రీ కాళీమాత ఖండిస్తుంది. కలియుగంలో శక్తి రూపిణి, గండాల్ని పోగొట్టే కరుణామూర్తి శ్రీ కాళీమాతయే. కలియుగ ప్రవేశం లోకంలో అన్నింటిలోనూ కలిపురుషుడు ప్రవేశించడంతో జరిగింది. అందుకని ఈ యుగానికి అధిపతి, ఈ యుగ లక్షణాలతో చరించేది కలి పురుషుడిదే. కలి లక్షణాలు ఏమిటయ్యా అంటే కల్మష భావాలు. కనుక కలి యుగం ప్రవేశంతో మనుషుల్లో కూడా కల్మష భావాలు ప్రవేశించాయి. దాని కారణంగానే జనాలు చిత్ర విచిత్రమైన అలవాట్లకి, పద్ధతులకి లోనయ్యారు. ఫలితంగా ధర్మం అడుగంటుతోంది. ఈ న్యాయం, సత్యం, ధర్మం అనేవి సూత్రాల వరకు పరిమితమయ్యాయి. అంటే చెప్పుకోవటానికి మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కువ మందిలో ఈ లక్షణాల్ని ఆచరించటం, ఆచరణలో మాత్రం దూరం అయ్యాయి. దుర్లక్షణాల ప్రభావం ఎక్కువైంది. మనుషులు మంచి చెడు తారతమ్యం మరిచి రాక్షస ప్రవృత్తులతో సంచరిస్తున్నారు. స్త్రీలను గౌరవించే సాంప్రదాయం నెమ్మదిగా తగ్గింది. స్త్రీలు కూడా అలాగే పురుషులతో సమానమే, ఏం మీకంటే మేమేం తక్కువ తీసిపోయాము అనేటటువంటి స్థితి వచ్చింది. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో మనందరికీ తెలుసు, మనం అందరం చూస్తూనే ఉన్నాము. దేవుళ్ళని, దేవతల్ని గుళ్లతో సహా మింగేసే ప్రబుద్ధులు తయారయ్యారు. సృష్టికి మూల కారణాల్ని మరిచిపోయాం, మరుగున పడిపోయాయి. అసలు జీవితం అంటే ఏమిటి, జీవన పరమావధి అంటే ఏమిటి, దేన్ని పొందేందుకు మానవ జన్మ ఎత్తాము, 84 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి జన్మని ఎందుకు పొందాము, పొంది మానవుడుగా ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలు దాదాపు కలి ప్రభావంతో కల్మషంగా మారి మరిచిపోతూ ఉన్నాం. కనుక వక్రమ విధానాల్ని, వికృత విధానాల్ని, ధర్మ మార్గాల్ని వదిలేసి ఆ మొదటి వాటినే పట్టుకుని పాకులాడుతున్నాం. కాలాంతరంలో కలియుగ కల్మషాలన్నీ కాళీమాత నిర్దాక్షిణ్యంగా ఖండించి వేస్తుంది. ఎందుకనంటే దానికి కూడా మళ్ళీ కాలం రావాలి. యుగపురుషుడికి ఒక అవకాశం ఇవ్వాలి. ఆ యుగ ధర్మం అది పాటిస్తుంది. అయితే తప్పైనా ఒప్పైనా యుగధర్మం కాబట్టి యుగధర్మం ప్రకారం వెళుతుంది. దాంట్లోనే మనం సవ్యమైన సక్రమమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నోట్లో 36 పళ్ళు ఉంటే ఆ పళ్ళ మధ్యలో నిరంతరము నాలుక సంచరిస్తూనే ఉంటుంది.
అనేక మాటలు మాట్లాడుతుంది, పాటలు పాడుతూ ఉంటుంది, ఉపన్యాసాలు ఇస్తుంది. దానికి నాలుక యొక్క సహకారం లేకపోతే పని జరగదు. అలాగే రుచికరమైనటువంటి పదార్థాలు, రుచి లేని పదార్థాలని చూసేది నాలుకే. ఇన్ని పనులు నిర్వర్తిస్తూ ఉన్నా సామాన్యంగా అది ఏ పంటి కిందో పడి నలిగిపోదు, తుణిగిపోదు. అదేవిధంగా మనం కలియుగంలో ఉన్న కలిపురుషుని ప్రభావంలో ఉన్న ఆ కలిపురుషుని ప్రభావం మన మీద పడకుండా రక్షణనిచ్చే మార్గాన్ని మనం చూసుకోవాలి. దానికి చెప్పుకొస్తారు కలిబ్రహ్మ సంవాదం అని ఒక చోట చెప్పుకొస్తాడు. కలిపురుషుడు యొక్క లక్షణాలు ఏమిటి, కలి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ ప్రభావం చూపించవచ్చు, ఎలాంటి చోట్ల ప్రభావం ఉండదు, ఏ విధంగా చేస్తే, ఎవరిని ఆశ్రయిస్తే ఈ కలి ప్రభావం ఉండదు అని కలి బ్రహ్మ సంవాదంలో చెప్పుకొస్తారు. కనుక ఆ కలి ప్రభావానికి లోనైనటువంటి వాళ్ళని కూడా అమ్మ పాదాన్ని పట్టుకుంటే, ఆ ఆదిశక్తి యొక్క అనుగ్రహం ఉంటే, నిరంతర నామోచ్చరణ ఉంటే, వీటి మధ్య తిరుగుతూ కూడా అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఉంటూ కూడా సుస్థిరమైన సువ్యవస్థితమైన జీవనాన్ని గడపచ్చు అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో. ఆదిశక్తి ఆది అగ్ని రూపిణియే, ఆదిశక్తి ఆది అగ్ని రూపిణియే, ముగురు మూర్తులకును మూల శక్తి, ముగురు మూర్తులకును మూల శక్తి, జగతి నెల్లనేలు జనని కాళిరా, జగతి నెల్లయేలు జగతి నెల్లను ఏలు జననియా కాళిరా, జననియా కాళిరా, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆదిశక్తి మొదట అగ్ని రూపిణి, త్రిమూర్తులకు మూలశక్తి అయిన కాళికయే జగత్తునంతా పరిపాలించే జననీ అని ఈ పద్యభావం. కాళీమాత తొలుత అగ్ని స్వరూపంలో ఉందట. ఎలాగంటే అగ్ని దహించనిది, దహించందే ఏది లయం కాదు. ఆ లయం చేసేటటువంటి శక్తి, దాహక శక్తి ఒక అగ్నిలో మాత్రమే ఉంటుంది. కాలం కూడా అగ్ని స్వరూపం లాంటిది అని అందుకు మన వాళ్ళు చెప్తారు. ఏదైనా కూడా ఆ కాలంలో ఏడాదో, 2 ఏళ్ళో, 50 ఏళ్ళో, 100 ఏళ్ళో, లేదు 10 సంవత్సరాలు, 10 ఏళ్ళు, 10,000 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతుంది. కాలం అనే అగ్ని దాన్ని దహించి వేస్తుంది, దాహక రూపంలో లయం చేసుకుంటుంది. ప్రకృతిలో అగ్నిదే ప్రముఖ స్థానం. మనం తినాలంటే పదార్థాలు తయారేది అగ్ని సహాయంతోనే కదా. ఉదరంలో జ్వలించే జఠరాగ్ని, దాని ద్వారానే మనం భుజించిన పదార్థాలు పచనమై జీర్ణమై శక్తి రూపంలో శరీరంలో నిక్షిప్తం అవుతుంది. అదే శక్తి మస్తిష్కంలో ప్రేరణ శక్తిగా మారి అన్ని పనుల్ని చేయిస్తుంది. యజ్ఞయాగాదుల్లో అగ్ని లేకపోతే అందులో సమర్పించే ద్రవ్యాలు భస్మం కావు. మనం యజ్ఞంలో వేసే ప్రతి పదార్థం అగ్నిముఖంగా అంటే అగ్ని రూపకంగా దేవతలు స్వీకరించి సంతుష్టులవుతారు. సృష్టిలో అగ్ని లేని ప్రదేశం అంటే మాయి, కాళీమాయి, కాళీమాత లేని ప్రదేశం లేనే లేదు. ఈ విధంగా త్రిమూర్తులకు కూడా మూలాధారమైన ఆ తల్లి మొదట అగ్ని స్వరూపంలో ఉందట. నిజం చెప్పాలి అంటే పంచభూతాలు పృథివీ ఆపస్తేజో వాయురాకాశమేవచ అని కదా మన పెద్దలు చెప్పేది. ఈ పంచభూతాలేవో మనకు తెలుసు. పంచభూతాల్లో ఆ పంచభూతాలు అసలు అమ్మ యొక్క అధీనంలోనే ఉంటాయి. ఆమె సంకల్పం మాత్రంతోనే ఈ పంచభూతాలు పనిచేస్తాయి. అయితే ఆమె అధీనంలో ఉన్నటువంటి ఆమె అగ్నితత్వం ఆమె శక్తిలోని ఒక పార్శ్వం, ఒక భాగం. ఆ అగ్ని సరే వివిధ రూపాలుగా ఉంటుంది. తాను అగ్ని రూపాన్ని స్వీకరించి దుష్టత్వాన్ని లయ సమయంలో వివిధ జీవ పదార్థాల్ని
దహించి వేస్తుంది. అలాగే వివిధ జీవులని కూడా దహించి వేస్తుంది. ఆ విధంగా లయశక్తిగా ఆమె ఈ పరాశక్తి అని ఈ పద్యంలో పూజ్య గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు వివరిస్తున్నారు. మనుజ రూపులైన మహితాత్ములెందరో, మనుజ రూపులైన మహితాత్ములెందరో, మాయశక్తి కొలిచి మాన్యులైరి, యోగమాయ పరమయోగులకెరుకరా, మాయాశక్తి గొల్చి మాన్యులైరి, యోగమాయ పరమయోగులకెరుకరా, కాళికాంబతనయ కనుము కృష్ణా. మానవ రూపంలో ఉన్న మహాత్ములందరూ మాయాశక్తిని పూజించి మాన్యులయ్యారు. యోగమాయ రహస్యాలు పరమయోగులకే తెలుస్తాయి. మాయాశక్తిని గురించి ఎంతో కొంత అందరికీ తెలుసు. మాయాశక్తికి లోనైన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఏది నిజమైంది, ఏది ఈ మాయా ప్రభావితమైనది, మాయా మోహితమైనది అన్నది తెలుసుకోలేరు. ఆ పరిస్థితుల్లోనే అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అందరికీ అనుభవంలో ఉన్నప్పటికీ నిర్ణయించేందుకు శక్యంగాని శక్తిని మాయాశక్తి అంటారు. మన నిత్య జీవితంలో కూడా అనేక సందర్భాల్లో, సంఘటనల్లో వివిధ వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. మనమే చాలా సమయాల్లో ఈ మాయలో పడిపోతూ ఉంటాము. మాయలో పడనీకు తల్లి అని ఈ మాయాశక్తిని వేడుకోవాల్సిందే. అటువంటి మాయాశక్తిని తెలుసుకోవటానికి మానవ రూపంలో ఉన్న మహాత్ములు ఎందరో కాళీమాతను పూజించి ఆ మాయ స్వరూపాన్ని కొంత తెలుసుకుని వాళ్ళు కూడా కొంతవరకు మాయాతీతులై యోగులయ్యారు, యోగ్యులయ్యారు. మాయ యొక్క మర్మాల్ని సాధ్యమైనంత తెలుసుకోగలిగారు వాళ్ళు. మానవుల్లో ఉండే షట్చక్రాలు ఉత్తేజితమై ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ సహస్రారంలోని శ్రీ కాళీశక్తిలో కాళీశక్తితో విలీనం కావడమే షట్చక్ర యోగం. ఈ రహస్యాలను విడమర్చేదే యోగమాయ లేదు యోగ సిద్ధి. జీవ బ్రహ్మలకు ఐక్య రూపమే యోగం. దానిని తెలుసుకుంటే మాయలో దాగిన శక్తి ప్రత్యక్షమవుతుంది. ఆ స్థితిని పొందిన వారే పరమయోగులవుతారు. అలాంటి పరమపురుషుడుగా, పరమయోగుడుగా, పరమయోగిగా, పరమయోగ్యుడుగా ఈ పద్యాలను గురించి, వ్యాఖ్యానాలను గురించి చెప్పుకుంటున్న మనం దానికి మూలమైనటువంటి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు ఆ మాయాతీత స్వరూపాన్ని తెలుసుకున్నవారు కాబట్టి ఇంత చక్కటి భావాల్ని పై పద్యాల్లో మనకి అందచేశారు. కోర్కెదీర్చు కొరకు కొట్టుమిట్టాడగా, అమ్మ దర్శనాన అమరు సుఖము. కోర్కెదీర్చు కొరకు కొట్టుమిట్టాడగా, అమ్మ దర్శనాన అమరు సుఖము. నిష్ట పరులకెల్ల ఇచ్చు దర్శన శక్తి, నిష్ట పరులకెల్ల ఇచ్చు దర్శన శక్తి, నిష్ట పరులకెల్లా ఇచ్చు దర్శన శక్తి. కాళికాంబతనయ కనుము కృష్ణ. కోరికలు తీరటానికి ఆరాటపడే వాళ్ళకి అమ్మ దర్శనంతో సుఖాలు అమరుతాయి. ఆ దర్శన శక్తి నిష్ఠాపరులకే లభిస్తుంది. ఎన్నో విధాలుగా మానవులు కృషి చేస్తూ ఉంటారు.
కృషి చేయటం వల్ల అనుకున్న పనులు చేయగలుగుతారు. తృప్తి లభిస్తుంది. అన్నీ పూర్వజన్మ కర్మఫలాలే. ఒక్కోసారి చేసిన పాపకర్మలు బలంగా ఉంటే ఏ పని చేసినా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, ఏమోనండి, మా వరకు మేము మంచిగానే ఉంటాము, మేము మంచివాళ్ళమే, వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తాం, ఎవరికి అన్యాయం చేయం, ఎవరిని బాధ పెట్టేందుకు ప్రయత్నించాం. అలాంటి ఊహ కూడా ఉండదు. రోజూ దేవుడికి దండం పెడుతూ ఉంటాం, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాం, చేతనొచ్చిన సహాయ సహకారాలు దాన ధర్మాలు చేస్తాం. అయినా సరే కర్మ ఏమిటో అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి, రకరకాల బాధలు అనుభవిస్తున్నామండి. ఏ పని జరగదు, కోరిన కోరికలు తీరే మార్గం కనిపించగా కొట్టుమిట్టాడుతున్నామండి అంటారు. కానీ అది చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాము అనేది మనం గమనించుకోవాలి. చేసిన పాపము చెడని పదార్థము, చేసిన పుణ్యము విడని పదార్థం. కర్మ ఎప్పుడూ కూడా ఫలహేతువే. అది ఏ కర్మ చేస్తే అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు కాకపోతే అనేక జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. మరి అటువంటప్పుడు కాళీమాత దగ్గరికి వెళ్ళామండి, కాళీ నామాన్ని మనం ఉచ్చరించామండి, లేదు గురుదేవుల్ని ఆశ్రయించామండి, అయినా మాకు ఈ కష్టాలు ఎందుకండి అంటే, నాయనా, మనిషి తెలుసుకోవాల్సింది కర్మ నవ్వుతూ చేస్తాం, అప్పుడప్పుడు దాని ఫలితాన్ని ఏడుస్తూ బాధతో అనుభవిస్తాం. ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా, ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో అయినా కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించవలసిందే సుమా. అయితే గురువుని ఆశ్రయించడం వల్ల, ఒక దేవిని పూజించటం వల్ల ఆ అనుభవించేటటువంటి ఫలితం విపరీతమైన బాధను కలిగించకుండా ఆ ఫలితాన్ని అనుభవించే మానసికమైనటువంటి స్థైర్యాన్ని, శారీరకపరమైనటువంటి దృఢత్వాన్ని ప్రసాదిస్తుంది. కనుక బాధలు అనుభవించినా సుఖాలు అనుభవించినా గురువుని, దైవాన్ని ఆశ్రయించవలసిందే, వారిని సేవించవలసిందే. అట్లా ఉన్నతమైనటువంటి సేవకి సత్వరమైనటువంటి ఫలితాలను ఇచ్చే తల్లి కనుక కాళీమాతని, ఆమెని వివిధ రూపాల్లో చాతొచ్చిన విధంగా దర్శించి స్పర్శించి పూజిస్తే ఈ కష్టాల కడలిని దాటి అమరమైన సుఖభోగాల్ని పొందటం సాధ్యమవుతుంది అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. స్వచ్ఛ మనముతోడ శక్తి మాతను చేర శుభము కలుగజేయు శోభగూర్చు. స్వచ్ఛ మనముతోడ శక్తి మాతను చేర శుభము కలుగజేయు శోభగూర్చు. సిరులనిచ్చి దేవి కరుణతో రక్షించు. సిరులనిచ్చి దేవి కరుణతో రక్షించు. కాళికాంబతనయా కనుము కృష్ణ. స్వచ్ఛమైన మనసుతో ఆది పరాశక్తి అయిన కాళీమాతను చేరితే కరుణతో శుభాల్ని, శోభను, సిరులని ఇచ్చి రక్షిస్తుంది. అందుకేగా ప్రతివారు కూడా అమ్మని ఆశ్రయించేది. అమ్మ ఎప్పుడూ వరదాయిని, కరుణామయి కనుక. అయితే మనసే అన్నిటికీ మూలం. మరి దానివల్లనే మనకి మంచి చెడు ఆలోచనలు, ఆచరణలు కలుగుతాయి. అందుకే వేదవాక్యం చెబుతుంది, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని. మంచి చెడు విచక్షణ కూడా మనసుకే తెలుస్తుంది. తాత్కాలికమైన అవసరాల కోసం అవినీతి పనులు చేస్తూ అడ్డదారుల్లో పనుల్ని చక్కబెడతారు, సంపాదిస్తారు. మనసుకి తప్పు చేస్తున్నామని తెలుసు, ఎప్పుడో ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి ఆర్భాటంగా పూజలు చేస్తాం. ప్రతి పనిలో మంచైనా చెడైనా ఆలోచించేది మనసే. అయినా మనసును మార్చి మంచి మార్గంలో పెట్టేది కాళీమాత. ఆ మనసు చెప్పినట్లుగానే కాకుండా అందులో మంచి చెడుల విచక్షణని బుద్ధి రూపంలో ఉన్నటువంటి పరామాయి
మనకు అందచేస్తే ఆ దుష్ట ఆలోచనలతో పూజించే వాళ్ళని కూడా కరుణిస్తుంది, విద్యలనిస్తుంది. కానీ వాటి వల్ల ఇతరులకి హాని జరిగితే తాను చూస్తూ ఊరుకోదు. నీకు ఇచ్చినటువంటి శక్తిని, నీ బుద్ధిని వినియోగం చేసుకో, నీ మనసును శుద్ధం చేసుకో అని నేర్పుతుంది కళీమాత అని ఇందులో చెప్తున్నారు. పరిపూర్ణమైన స్వచ్ఛమైన మనసుతో తల్లిని చేరే ప్రయత్నం చేస్తే సకల శుభాల్ని కలుగజేసి అంతులేని సిరుల్నిచ్చి జీవితాలకి శోభని చేకూరుస్తుంది. కాబట్టి అన్నింటికీ మూలమైన మనసుని అదుపులో పెట్టుకోవటానికి కొన్ని సమయాల్లో మన మనసు మన అధీనంలో ఉండదు. అది చెప్పినట్టే ఈ శరీర ఇంద్రియాలు అన్నీ వింటూ ఉంటాయి. కనుక మనస్సులో తల్లిని గనక ఉంచుకున్నట్టయితే, కొలువుంచుకునేటట్టయితే, ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేటట్టయితే ఆ మనసులోని దుష్టత్వాన్ని తీసేస్తుంది. దుష్టత్వం పోతే జీవితం సుఖమేమవుతుంది. తల్లి రక్షణ మనకు అవ్యక్తంలో కలుగుతుంది. తద్వారా ఇహపర సుఖాలు సొంతమవుతాయి అంటున్నారు. ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు.